గాలి దుమారం వచ్చినా కరెంటు పోతలేదు. అయ్యా ఎక్కడి కోమటిరెడ్డి తగిలినావు నువ్వు? కోమటిరెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నారా మీరు? రాష్ట్రంలో ఉన్నారా లేకపోతే ఎక్కడైనా అమెరికాలో ఉండి అక్కడ కరెంటు పోకపోతే ఇక్కడ కరెంటు పోతలేదు అనుకుంటానులా. గాలి దుమారం దాకా అవసరం లేదు. వాన కొట్టకపోయినా, ఏ గాలి దుమారం రాకపోయినా, ఏ ఇబ్బంది కలగకపోయినా కరెంటు పోతూనే ఉన్నది. రోజుకు 3-4 గంటల కరెంటు తీసేస్తాను హైదరాబాద్లో. ఇక పల్లెలలో దిక్కే దివానా లేదిగా. మంత్రి కోమటిరెడ్డి వింత వాదన, ఇదేం వాదన అంటూ నెట్టిజన్ల విమర్శలు. ఆఖరికి నిజంగానే మీరు సోషల్ మీడియాలో చులకన అవుతానులయ్యా మంత్రి గారు, చులకన అవుతాను. మీరు రేవంత్ రెడ్డి గారే అంటే రేవంత్ రెడ్డి గారికి తగ్గట్టున్నారు మంత్రులు కూడా. డూడు బసవన్నల కంటే అద్మానం ఉన్నారు మీరు. ఆ ఎద్దును పట్టుకొని వచ్చి డూడు బసవన్న అంటే ఎద్దు ఊపుతా అంటది, ఎద్దు ఊపే కొద్దీ వీడు ఊపుతా అంటాడు. మీరు గట్టి అయింది. ముఖ్యమంత్రి తలాడిస్తే మీరు తలాడిస్తాను, ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడితే మీరు అబద్ధాలు ఆడతాను, ముఖ్యమంత్రి ఏదంటే గదే అంటారు. మరి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మంత్రిగా ఉన్న మీరు రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రతిసారి 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం అనకండి, చాలా చులకన అవుతున్నాం మనం మీడియాలో, మనం చాలా చులకన అవుతున్నాం ప్రజలల్లా అని చెప్పేటోళ్ళు లేకపోయా. ఆయన 6 గ్యారంటీలు ఇచ్చినామంటే ఈయన 6 గ్యారంటీలు ఇచ్చినామంటాను, ఆయన కరెంటు పోతలేదంటే ఈయన కరెంటు పోతలేదంటాను. మరి చూపెడితే ఏం చెప్తావు జర ఒకసారి. నిన్న మొన్న అంటే వర్షాలు వచ్చినాయి, వర్షాలు రాకముందు కూడా రోజు పోతానే 4 రోజులుగా. అంటే గీ వింత వాదనతో మీరు బతికి బట్ట కట్టారా రాజకీయంగా? మీ సర్కారు బతికి బట్ట కట్టేనా? ఇట్లా అయితే మీరు చెడిపోతారు.